హలో గాయ్స్, వెల్కమ్ టు ఎన్కే పర్స్పెక్టివ్. సో ఈ రోజు నుంచి మన ఛానల్లో వీడియోస్ అయితే చాలా ఫైర్ మీద వస్తుంటాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అండ్ ఫాలో అప్ చేయండి. నేను ఈరోజు కేసు ఏంటంటే, బీహార్లో రీసెంట్గా జరిగింది కదా, భరత్ భూషణ్ తివారీని అయితే ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. సో ఈ కేసుని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కేసుని. సో నా ఒపీనియన్లో లాస్ట్లో నా ఒపీనియన్ కూడా చెప్తాను డీటెయిల్గా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు వాచ్ చేయండి, అసలు స్కిప్ చేయొద్దు. ఒక వ్యక్తి తన చేతిలో ఉన్న గన్ కింద పడేసి నేను సరెండర్ అవుతాను అన్నా కూడా పోలీసులు నిజంగానే కాల్చారా, లేదంటే పోలీసులకి ప్రాణహాని ఉందని కాల్చారా? ఈ ఒక్క ప్రశ్న బీహార్లో అయితే ఒక చర్చనీయాంశం అయితే అయింది. భరత్ భూషణ్ ఏజ్ వచ్చేసి 28 సంవత్సరాలు మాత్రమే. ఇతను భోజ్పూరిలో ఉన్న స్మాల్ విలేజ్, అంటే భోజ్పూరి డిస్ట్రిక్ట్ లో ఉన్న ఒక స్మాల్ విలేజ్ చెందిన సాధారణమైన కుర్రాడు. ఇతను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సోషల్ మీడియాలో అయితే చాలా యాక్టివ్గా ఉండేవాడు. అండ్ వాళ్ళ ఊరికి చాలా వరకు ఫ్లడ్స్ అయితే వచ్చేవి. ఆ ఫ్లడ్స్ లో వాళ్ళ ఊరు వాళ్ళ ఇల్లులు అయితే చాలా మంది కోల్పోయారు ఇళ్ళని. సో వీటి గురించి సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ ఉండేవారు గవర్నమెంట్ని. ఈ క్రమంలోనే చాలా వరకు గవర్నమెంట్ అఫీషియల్స్ ని కలవడం అయితే జరిగింది. వాళ్ళ ఊరు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తారని కూడా చెప్పారు. తెలిసిందే కదా, ఫస్ట్ చెప్తారు కానీ గవర్నమెంట్ వాళ్ళు అయితే అస్సలు పట్టించుకో తర్వాత. సో ఈ విషయంలోనే భరత్ భూషణ్ తివారీ గవర్నమెంట్ అయితే సోషల్ మీడియాలో గట్టిగానే ప్రశ్నించడం అయితే స్టార్ట్ చేసాడు. అంటే చాలా వరకు గవర్నమెంట్ అఫీషియల్స్ కి థ్రెట్స్ అయితే ఇచ్చాడు ఆన్లైన్లో. సో ఈ క్రమంలోనే ఎన్కౌంటర్ అయితే చేయబడ్డాడు. అండ్ పోలీసులు చెప్తుంది ఏంటంటే, ఇతనికి చాలా వరకు చిన్న చిన్న క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి, గన్స్ కూడా సప్లై చేస్తాడని పోలీసులు అయితే చెప్పారు. ఓకే, కొంతసేపు పోలీసులు చెప్పిందే నిజమని అనుకుందాం, అని క్రిమినల్ అనుకుందాం. సో క్రిమినల్ అయినా సరే తనని కోర్టులో సబ్మిట్ చేసే ఆప్షన్ అనేది ఉంది. సో ఎవరికి వారు తనని క్రిమినల్ అయితే అని చెప్పకూడదు. సో అతన్ని కోర్టులో సబ్మిట్ చేసి జడ్జిలు చెప్పాలి అతను క్రిమినలా కాదా అని, సాక్ష్యాలతో నిరూపించి. దానికి చట్టాలు అనేవి ఉన్నాయి. సో ఈ చట్టాలన్నీ వదిలేసి డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే ఇంకెందుకు. మన సిస్టమ్ ప్రకారం కూడా ఒక పర్సన్కి ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నా సరే తనని కోర్టులో అయితే సబ్మిట్ చేయాలి. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అతను క్రిమినలో కాదో అనేది చట్టాలు అయితే డిసైడ్ చేయాలి. ఎవరికి వారు డిసైడ్ చేసి ఎన్కౌంటర్ అయితే చేయకూడదు. అసలు June 17th ఏం జరిగింది, అసలు ఎలా ఎన్కౌంటర్ జరిగింది అనేది మీకు చెప్తా చూడండి. బీహార్ పోలీసులు మరియు స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భరత్ భూషణ్ తివారీ తన విలేజ్ లోనే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకైతే వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వాళ్ళైతే తన విలేజ్కి బయలుదేరారు. కొన్ని సంభాషణలు అయితే జరిగాయి. వీడియోలో చూస్తున్న ప్రకారం భరత్ భూషణ్ తివారీకి పోలీసులకి చాలా వరకు సంభాషణలు అయితే జరిగాయి, చర్చలు అయితే జరిగాయి. అది ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు. సో వాళ్ళ పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి వాళ్ళ వర్షన్లో, మేము భరత్ భూషణ్ తివారీని అరెస్ట్ చేద్దామని వెళ్ళాం, కానీ అతను లొంగిపోలేదు అని మాకైతే థ్రెట్స్ అయితే ఇచ్చాడు, మాతో గొడవ పడ్డాడు అరెస్ట్ చేస్తున్న సమయంలో అండ్ గల్తో కాల్చబోయాడు మమ్మల్ని. సో ఆ క్రమంలో అన్ఫార్చునేట్గా ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది. అండ్ భరత్ భూషణ్ తివారీ గురించి వీళ్ళు చెప్తుంది ఏంటంటే, భరత్ భూషణ్ తివారీ ఒక మెంటల్ పేషెంట్ అని వీళ్ళైతే చెప్పారు. అండ్ ఆ మెంటల్ పేషెంట్ అంటే దానివల్లే తనైతే అలా బిహేవ్ చేశాడు, పోలీసుని కాల్చిపోయే క్రమంలో మిస్టేకన్గా మేమైతే ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది అని పోలీసులు అయితే చెప్పారు. అండ్ ఇది ఫేక్ ఎన్కౌంటర్ అయితే కాదు, అండ్ జెన్యూన్ ఎన్కౌంటర్ అని పోలీసులు అయితే చెప్పారు ఎన్కౌంటర్ తర్వాత. అండ్ ఇది జరిగిన కొన్ని నిమిషాలకే సోషల్ మీడియాలో ఒక వీడియో అయితే హల్చల్ చేసింది, వైరల్ అయింది. అండ్ ఆ వీడియోలో ఏముందంటే క్లియర్గా చూడండి. భరత్ భూషణ్ తివారీ తన గన్నని కింద పడేసి నేను లొంగిపోతాను, సరెండర్ అవుతాను అని అయితే వీడియోలో అయితే చెప్పాడు. అండ్ వీడియోలో ఒక గన్ సౌండ్ ఫైర్ అయింది, బుల్లెట్ అయితే.
సో అది ఏగా ఎవరు ఎవరి గన్లో నుంచి ఫైర్ అయిందో మనకైతే తెలియదు. కానీ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది భరత్ భూషణ్ తివారీ నేను లొంగిపోతానని క్లియర్గా చెప్తున్నాడు పోలీసులతో. అయినా సరే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు అని మనకైతే తెలియదు. ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ చెప్తుంది ఏంటంటే పోలీసులు కావాలనే మా కొడుకుని చంపారని, కావాలనే ఎన్కౌంటర్ చేశారని వాళ్ళ మదర్ అయితే చెప్తున్నారు. వాళ్ళ మదర్ ఇంకేం చెప్పారంటే మా కొడుకు సరెండర్ అవుదామని పోలీసుల దగ్గరికి వెళ్ళాడు, అయినా సరే పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. తన 28 ఏళ్ళ కొడుకు ఎన్కౌంటర్లో చనిపోతే పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా బాడీని చూడడానికి అలౌ చేయలేదంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మదర్ ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీ డిమాండ్ చేసింది ఏంటంటే పోలీసుల్ని సస్పెండ్ చేయాలి, సివియర్ యాక్షన్ అయితే తీసుకోవాలి పోలీసుల మీద, అండ్ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అండ్ ఇండివిజువల్ ఎంక్వైరీ జరగాలి అని వాళ్ళ మదర్ అయితే చెప్పారు. సో నిజంగానే ఎంక్వైరీ జరిగి జెన్యున్గా ఎంక్వైరీ జరిగి నిజమైతే బయటికి రావాలని మనం అయితే కోరుకుందాం. అండ్ ఇది జరిగిన కొంత సమయానికే బీహార్లో ఉన్న పొలిటీషియన్స్ కొంతమంది అపోజిషన్ పొలిటీషియన్స్ అయితే రియాక్ట్ అయ్యి ఇదైతే ఫేక్ ఎన్కౌంటర్ అని వాళ్ళైతే చెప్పారు. అండ్ జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని వాళ్ళు కూడా డిమాండ్ చేశారు. అండ్ పబ్లిక్ ప్రెషర్ పెరగడంతో బీహార్ గవర్నమెంట్ అయితే రియాక్ట్ అయ్యి జ్యుడిషియల్ ఎంక్వైరీకి పర్మిషన్ అయితే ఇచ్చింది. కొంతమంది పోలీసులు కూడా సస్పెండ్ చేశారని మనకైతే న్యూస్ అయితే వచ్చింది. అండ్ చేశారో లేదో మనకైతే తెలియదు, సస్పెండ్ చేశారని వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇండివిజువల్ ఎంక్వైరీ, ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరిపిస్తామని బీహార్ గవర్నమెంట్ యొక్క సీఎం అయితే చెప్పారు. ఈ కేసుని సుప్రీంకోర్టులో కూడా కేసు అయితే ఫైల్ చేశారు. అండ్ పిటిషన్లో సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు అర్జెంట్ హియరింగ్ అయితే రిజెక్ట్ చేసింది. అండ్ నార్మల్ కేసు ప్రాసెస్లోనే ఈ కేసు అయితే టేకప్ చేస్తామని వాళ్ళైతే చెప్పారు. అండ్ ఇంటర్నల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత జడ్జిమెంట్ అయితే ఇస్తామని సుప్రీంకోర్టు అయితే చెప్పింది. అండ్ కరెంట్ స్టేటస్ ప్రకారం ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది, ఇండివిజువల్ ఎంక్వైరీ అండ్ స్పెషల్ టీమ్ కూడా వేసినట్టు తెలుస్తుంది. అంటే నా ఒపీనియన్ ప్రకారం నా క్వశ్చన్స్ ఏంటంటే పోలీసులకి, అతని కాళ్ళ మీద ఎన్కౌంటర్ చేస్తే ఎలా చనిపోయాడో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఏంటి? తనైతే లొంగిపోతానని వీడియోలో అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి. అయినా సరే ఎందుకు ఎన్కౌంటర్ చేశారు? ఒకళ్ళు ఎన్కౌంటర్ చేసినా సరే కాళ్ళ మీద కాల్చారు కదా, కాళ్ళ మీద కాల్చిన తర్వాత ఎలా చనిపోయాడు అని పోలీసులే చెప్పారు. తను ఒక మెంటల్ పేషెంట్ అని. మెంటల్ పేషెంట్ అరెస్ట్ చేసి ట్రీట్మెంట్ అయితే అందించాలి. ట్రీట్మెంట్ అందించుకుంటే డైరెక్ట్గా ఎన్కౌంటర్ ఎందుకు చేశారో మనకైతే తెలీదు. అండ్ భరత్ భూషణ్ ఎన్కౌంటర్ చేయడానికి తనమే పెద్ద క్రిమినల్ ఏం కాదు. తన ఊరు గురించి ఎంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు, ఊరి సమస్యల గురించే చెప్పేవాడు. అండ్ ఈ ప్రాసెస్లోనే తను గవర్నమెంట్ పొలిటీషియన్స్ కూడా కలిశాడు. అండ్ ఊరి యొక్క ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాడు. వాళ్ళైతే తెలిసిందే కదా, మన గవర్నమెంట్ ఫస్ట్ చెప్తారు చేస్తారని, తర్వాత చేయలేదు. కాకపోతే ఈ విషయం కొంచెం సీరియస్గా తీసుకున్నాడు. ఈ విషయం గురించి చాలా వరకు గవర్నమెంట్ ఆఫీషియల్స్కి థ్రెట్స్ అయితే బెదిరించాడు ఆన్లైన్లో, అంటే సోషల్ మీడియాలో. సో ఈ ప్రాసెస్లోనే ఎన్కౌంటర్లో అయితే చనిపోయాడు. సో కనీసం ఎంక్వైరీ అయినా నీట్గా జరిగి తనకి న్యాయం జరగాలని మనమైతే కోరుకున్నాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో ఇంకా బాగా చేస్తాను, ఇంకా మంచి కంటెంట్తో వస్తాను. సో అంతవరకు బాయ్.